ప్రభు పేరిట మీ అందరికీ నిండు మనస్సున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటెను మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. చాలు చదవమండి మాటలో. గొప్ప ఐశ్వర్యము కంటేను మంచి పేరును వెండి బంగారము కంటే దయను కోరదగినవి. భక్తుడు సొలొమోన్, గొప్ప జ్ఞాన సంపద చేత నింపబడిన సొలొమోన్ గారు అంటారు, ఏది కోరదగినవి? మనం కోరుకోవలసింది ఏమిటి? ఒకవైపున జీవం, మరొక వైపున మరణాన్ని ఉంచి కోరుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకవైపున ఆశీర్వాదం, మరొక వైపున శాపం ఇచ్చి కోరుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. సో ప్రియులరా, ఆశీర్వాదము శాపము ముందు పెడితే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటాం చెప్పండి? ఆశీర్వాదమే కోరుకుంటాం. జీవ మరణాన్ని మనం ముందుంచి కోరుకోమంటే ఏది కోరుకుంటాం మనం? ఎందుకంటే ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి మంచి, ఒకటి చెడు. కనుక ఈజీగా తేలికగా మనం మంచినే సెలెక్ట్ చేసేసుకుంటాం, ఆశీర్వాదమే తీసేసుకుంటాం. పలుసార్లు ప్రియుల రెండు పాజిటివ్, రెండు మంచివే మన ముందు దేవుడు ఉంచుతాడు. అప్పుడు ఆ రెండు మంచిలో ఏ మంచిని కోరుకోవాలో మనకు అర్థం కాదు కదండి. అర్థమవుతుందండి? రెండు మంచివే, కానీ ఏది కోరుకోవాలి? సొలొమోన్ గారు సెలవిస్తున్నారు, ఒకవైపున గొప్ప ఐశ్వర్యం, ఇంకొక వైపున మంచి పేరు. ఒకవైపున గొప్ప ఐశ్వర్యం, ఆస్తి, అంతస్తు, సంపదలు, వెండి బంగారము, విలువైన వస్త్రము, వెలగల రాళ్ళు, పెద్ద పెద్ద డాబాలు, బిల్డింగు, ఇవన్నీ ఒకవైపున ఉంది. ఇంకొక వైపునేమో జస్ట్ ఓన్లీ మంచి పేరు ఉంది. మంచి పేరు, గౌరవప్రదమైన స్థానం, అది ఒకవైపున ఉంది. ఘనత ఒకవైపున ఉంది. ఈ రెండు ముందు ఉంచబడి ఉందండి. ఏది కోరుకోవాలి? ఒకవైపున ఐశ్వర్యం, సంపద, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, ఇవన్నీ ఒకవైపున ఉందండి. మరొక వైపున మంచి పేరు ఉంది. వీటిలో దేన్ని చూస్ చేసుకోవాలి, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏది కోరుకోవాలి? తర్జన భర్జన పడుతున్న పరిస్థితి ప్రియులరా. ఒకవైపునేమో వెండి బంగారపు రాసులు పోస్తున్నారండి. ఇంకోవైపున కేవలం దయ, దేవుని దయ, మనుష్యుల దయ ఉన్నాయండి ఒకవైపున. ఏది కోరుకోవాలి మనం? సొలొమోన్ గారు అంటారండి, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారం కంటే దయను మనం కోరుకోవాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనస్థితం గట్టి హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా. ఆస్తి ఐశ్వర్యము ఒకరోజు రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. మంచి పేరును సంపాదించాలి, దయను సంపాదించుకోవాలి, మంచి పేరును కోరుకోవాలి, గౌరవప్రదమైన స్థానంలో మనం ఉండాలి, గౌరవంగా మనం బ్రతకాలి, ఘనంగా మనం బ్రతకాలి, దాన్ని కోరుకోవాలి. చిన్నప్పుడు చూడండి, ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు చిన్నప్పుడు అన్నప్రాసన కార్యక్రమం జరిగేటప్పుడు పిల్లోడికి అన్నం తినిపించిన తర్వాత వాడిని ఆ నేల మీద పడుకోబెట్టి ఒకవైపున డబ్బు ఏంటండి, ఇంకొక వైపునేమో పుస్తకాలు, ఇంకొక వైపు ఏమో కత్తులు, ఇంకొక వైపు ఏమో ఆట వస్తువులు, ఇవన్నీ పెట్టి పసిపిల్లని వదిలేస్తారు. వదిలేసి వాడు ఏం కోరుకుంటాడో చూద్దాం అంటే వాడు ఆ రోజు కోరుకున్న దాన్ని బట్టి వాడు భవిష్యత్తు ఉంటుందని అంచనా వేసేవాళ్ళు. కొందరు పిల్లలు పాక్కుంటూ వెళ్ళి పుస్తకాలు పట్టుకుంటే, అమ్మో మా వాడు రాబోయే రోజులో పెద్ద పండితుడు అవుతాడు అని, పెద్ద జ్ఞాని అవుతాడు అనుకునేవాడు. వాడు పాక్కుంటూ వెళ్ళి డబ్బులు పట్టుకున్నాడు అనుకో, వీడు పెద్ద ధనపిశాచిలాగా ఉన్నాడు, డబ్బు సంపాదన మీద పడతాడు అని అనుకునేవాడు. ఏంటండి, వాడు ఆడుకుంటూ వెళితే బొమ్మలు గిమ్మలు పట్టుకుని ఆడుకుంటూ వీడు పెద్ద జల్సారాయుడు అయ్యేటట్టున్నాడు, వీడు జల్సాగా తిరుగుతాడని అనుకునేవాడు. వాడు కత్తులు కానీ ఏంటంటే ఫలాన్ని పట్టుకునేడానికి, అమ్మో వీడు పెద్ద దొంగ అయ్యేటట్టున్నాడు అని అనుకునేవాళ్ళండి. ప్రియులారా, జీవితాలు కూడా కొన్నిసార్లు మన ముందు దేవుడు అన్నీ ఉంచాడు. ఏది కోరుకోవాలో మనకు విడిచిపెడుతున్నాడు. ఒకవైపున వెండి బంగారాలు అవన్నీ కూడా ఉన్నాయండి, మరొక వైపునేమో కేవలం ఏంటంటే దయ ఉంది, ఇంకొక వైపున మంచి పేరుంది. మరి ఈ రాత్రి నీ ముందు ప్రభు ఉంచిన వాటిలో దేని కోరుకోవాలని అనుకుంటున్నావు?
సొలొమోను చూడండి ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. కోరదగినవి ఏవంటే మంచి మంచి పేరు సంపాదించుకోవాలి, లోకంలో మనం గౌరవంగా బ్రతకాలి. ఆమెను చెప్పండి, అది గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఫ్రాన్స్ దేశాన్ని మనం గుర్తు చేసుకోనగానే ప్రియులారా మనకేం గుర్తుకొస్తుంది చెప్పండి? ఈఫిల్ టవర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ దేశపు ఘనతను చాటి చెప్తుందండి ఆ టవర్. అమెరికా దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వెంటనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఆ పెద్ద విగ్రహం కనబడుతుంది. అది ఆ దేశపు ఘనతను, పేరుని చాటి చెప్తుంది. మన భారతదేశాన్ని కానీ మనం చెప్పుకోవాలంటే ప్రియులారా దేన్ని చూపిస్తారండి? ఏ బొమ్మను చూడవచ్చు మన దేశంలో? మీ ఇల్లా, మన ఇల్లా? ఏ ఇల్లు అండి? తాజ్మహల్ చూసి ఏంటంటే ఆ తాజ్మహల్ చూపిస్తారు. అది మన దేశానికి ఒక ఘనతగా ఉంటుంది. అది సమాధి కావచ్చు, కానీ ఆ కట్టడాన్ని బట్టి కావచ్చు, అపురూపంగా దాన్ని తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి కావచ్చు, ఒక దేశపు ఘనతను, ఆ దేశపు యొక్క మంచి పేరుని అక్కడున్న గొప్ప గొప్ప కట్టడాలు నిరూపిస్తూ ఉంటుందండి. ప్రియులరా, మన ఇంటి ఘనత, లేకపోతే మన సంఘపు ఘనత, మన పరిచర్య యొక్క ఘనత ప్రియులరా కలగాలంటే మనం కూడా ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపించబడి మంచి పేరును సంపాదించుకుంటే సంఘానికి ఘనత వస్తుంది, కుటుంబానికి సంఘం వస్తుంది, పేరు వస్తుంది. ప్రియులారా, సమాజంలో మనం గౌరవంగా బ్రతుకుతాం. ఆమెను చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కొందరు డబ్బు సంపాదిస్తారు. మీకు ఒక సందర్భాన్ని బైబిల్లో గుర్తు చేస్తాను. ఒక స్త్రీ ఉందండి, ఆమె చేతిలో విలువైన అత్తరు ఉంది, అత్తరు పాత్ర ఉందండి ఆమె చేతిలో, చాలా విలువైన అత్తరు పాత్రతో పరిగెత్తుకుంటూ పిలవకపోయినా వచ్చింది. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు అత్తరు పూసింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెను ఏమన్నారు తెలుసండి? పాపాత్మురాలైన స్త్రీ. ఏ స్త్రీ అండి ఆమె పేరు పాపాత్మురాలు. యేసు ప్రభు ఆమెను క్షమించాడు, అది నెక్స్ట్, దాన్ని మన దేవుడు క్షమించాడు, అది తర్వాత విషయం. కానీ ఆమె చేతిలో చాలా విలువైనది, కాస్ట్లీ, చాలా విలువైనది అత్తరు తన చేతిలో ఉంది. ఎంతో ఖర్చు పెట్టింది దానికోసం, ఎంతో కష్టపడి సంపాదించిన అత్తరు, అది విలువైనది. అది ఉన్నప్పటికీ ఆమెకున్న పేరేంటండి? ఆమె పేరు పాపాత్మురాలు. సమాజం ఆమెను ఏ పేరుతో పిలుస్తుంటే పాపాత్మురాలు. ఎందుకంటే ఆమె పాపం చేసింది, ఆమె ఆత్మ పాపముతో నిండిపోయింది. పాపాత్మురాలా అని పిలుస్తున్నారు ఆమెని. చాలాసార్లు మనం అనుకుంటాం, డబ్బు సంపాదించాము, ఆస్తులు సంపాదించాము, మేడలు కట్టేసాం, మిద్దెలు కట్టేసాం. ఇది సరిపోదండి. ఒకవేళ ఆస్తి, ఐశ్వర్యం, వెండి బంగారాలు మనకున్నా లేకపోయినా మంచి సాక్ష్యం ఉండాలి, మంచి పేరు కావాలి, మంచి పేరును మనం సంపాదించాలి. జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడండి, ధనవంతుడు, బాగా సంపాదించాడు. యేసుప్రభు అన్నాడు, జక్కయ్య వెంటనే దిగిరా, ఈరోజు నేను ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాను. యేసుప్రభు తన ఇంటికి వెళ్ళారు. యేసుప్రభు ఆయన క్షమించాడు, రక్షించాడు, అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఎంత డబ్బున్నా అతని గురించి ప్రజలు చెప్పుకుంటున్న మాటలు ఏం తెలుసండి? అతడు సుంకరి, పాపి. రోమా ప్రభుత్వంలో పనిచేస్తూ తన స్వజనుల్ని, తన సొంత ప్రజల్ని బాధించిన వ్యక్తి. రోమా ప్రభుత్వం దగ్గర మద్దతు తీసుకొని రోమా ప్రభుత్వాన్ని మెప్పించాలని, రోమా ప్రభుత్వాలకి సంతోషం కలిగించాలని తన స్వజనుల్ని, తన సొంత ప్రజల్ని, తన ఇరుగు పొరుగు వాళ్ళని, తన జాతి ప్రజల్ని బాధించినవాడు, హింసించినవాడు, వేదన పరిచినవాడు అండి. కనుక ప్రియులారా ఆలోచించాలి, ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంటుంది? మనం ఏ స్థానంలో ఉంటున్నాము? నిజంగా మనం ఊరికి డబ్బు సంపాదనలోనే పడుతున్నామా? వెండి బంగారం సంపాదన కార్యక్రమాల్లో ఉంటున్నామా? లేకపోతే మనకి ఏదైనా మంచి పేరుందా? ప్రతిదీని డబ్బుతోనే అంచనా వేస్తారు అనుకుంటే మన పొరపాటేనండి. ప్రియులారా, మీరు చూడండి, పెళ్లి చూపులకు వస్తారు. ఒక అమ్మాయి పెళ్లి చూపుకు వస్తారు. వచ్చిన వాళ్ళు అమ్మాయిని చూసుకుని వెళ్ళిపోతారండి. ఏం చేస్తారు చెప్పండి? పక్కింటి వాళ్ళని వీళ్ళని, ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళని, నా బడ్డీ కొట్టు దగ్గర, డాబా దగ్గర, అక్కడక్కడ, అయ్యా పలానా వాళ్ళు ఎట్టా, అమ్మాయి పరిస్థితి ఏంట, అడుక్కుండానే పెళ్లి చేస్తారా? అతడు ఉద్యోగం చూస్తారు, అమ్మాయి ఉద్యోగం చూడవచ్చు, లేకపోతే అందాన్ని చూడవచ్చు, ఇక చాలా చాలా విషయాలు చూసినప్పటికీ ప్రియులారా, అమ్మాయి ఎలాంటిది, క్యారెక్టర్ ఎలాంటిదయ్యా? ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ మంచి పేరు లేకపోతే ప్రియులారా సమస్త వ్యర్థమే కాదండి. కొన్ని కుటుంబాలు తెలుసండి, వాళ్ళకి ఆస్తులు ఉండవు, ఇల్లు ఉండవు, ఇంకేమి ఉండవండి, కానీ అడుగుతారు, మంచి అమ్మాయి ఉండాలయ్యా, మంచి అమ్మాయి, ఆస్తి లేకపోయినా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదయ్యా, మా ఇంటికి అనుకూలంగా, మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని అణుకుగా ఉండే మంచి క్యారెక్టర్, మంచి గుణం ఉన్న అమ్మాయిని ఉంటే చూడండి బాబు, డబ్బొద్దయ్యా మాకు, మేము బోళ్ళంతా సంపాదించాం, డబ్బొద్దు, గుణవతి అయిన ఆడపిల్ల,
గుణం ఉన్న అమ్మాయిని ఉంటే చెప్పండి పాస్టర్ గారు అంటే, మేము కూడా ఎవరైనా మాకు కూడా సంఘాలు అందరిని గుణవంతులని చెప్పలేము కదండి ప్రియులారా. ఆ తర్వాత చూస్తే వాళ్ళ గుణం, వాళ్ళ మంచి పేరు, వాళ్ళకున్న సాక్ష్యం, వాళ్ళ అణుకువ, వాళ్ళ సాత్వికం, వాళ్ళ మంచితనాన్ని చూసి మురిసిపోయాయా, ఈ అమ్మాయి అయితే మా ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి వివాహం చేసుకునేవాళ్ళు లేకపోలేదు. రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకునేవాళ్ళు లేకపోలేదండి. నాకు చాలా కుటుంబాలు తెలుసు. వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళకున్న మంచి పేరును బట్టి, ఆ తల్లిదండ్రులకున్న మంచి పేరును బట్టి, వాళ్ళకున్న సాత్వికమైన మనసును బట్టి, ఊర్లో, గ్రామంలో, సంఘంలో వాళ్ళకున్న సాక్ష్యాన్ని బట్టి ప్రియులారా, రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు లేకపోలేదండి. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, సొలొమోను గారు అంటారు, గొప్ప ఐశ్వర్యం కన్నా మంచి పేరు కోరదగినది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో మన పేరును లేకపోతే మన సాక్ష్యాన్ని పాడు చేసే కార్యక్రమాలు ఏదైనా సరే దాన్ని సరి చేసుకోవాలి. మనం లోకంలో మన మంచి పేరును సంపాదించుకోవాలి, గౌరవంగా మనం బ్రతకాలి, ఘనతగా మనం బ్రతకాలి. గౌరవంగా ఏది ఆస్తి ఐశ్వర్యంతో మనం అంచనా వేయకూడదండి. మన క్యారెక్టర్ని బట్టి, మనకున్న క్వాలిటీస్ని బట్టి, మనకున్న మంచితనాన్ని బట్టి మన మంచి పేరును సంపాదించుకొని వెళ్ళాలి. మీరు చూడండి, మందిరానికి ఒక పేరుంది. ఏంటి ఆ పేరంటే, నా తండ్రి ఇల్లు లేకపోతే నా మందిరము సమస్త జనులకు చెప్పరే, నా తండ్రి ఇల్లు లేకపోతే మందిరం, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని బైబిల్లో పాత నిబంధనలో రాయబడింది. తండ్రి ఇల్లు లేకపోతే దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరముగా ఉండాలి, బలి అర్పించు స్థలముగా నేను దీన్ని కోరుకొని ఉన్నాను అని దేవుడు అంటాడు. ఓ రోజు యేసు ప్రభు మందిరంలోనికి వచ్చి చూస్తే పేరు చెడిపోయింది. మందిరానికి ఉన్న పేరు ఎందుకు తెలుసండి? ఆ మందిరంలో వ్యాపారాలు చేస్తున్నారు, గువ్వలు అమ్ముతూ ఉన్నారు, రూకలు మారుస్తూ ఉన్నారు, మేకపిల్లలు అక్కడ కట్టేసి ఉంచారు, రూకలు మార్చడానికి కొరకు బల్లలు వేశారు. యేసు ప్రభు వచ్చి చూసినప్పుడు ఊగిపోయాడండి. యేసు ప్రభు కోపించిన సందర్భాలు బైబిల్లో మనకు పెద్దగా ఎక్కడ కనబడదు, చాలా రేర్గా కొన్ని చోట్ల కనబడుతుంది. విపరీతంగా కోప్పడిన ఒక సందర్భం మనకి ఈ సందర్భంలో కనబడుతుందండి. యేసు ప్రభు కోపంతో ఊగిపోయి కొరడాలు తీసుకుని వ్యాపారం చేసే వాళ్ళని కొట్టి తరిమాడు. చెప్పులు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే మందిరానికి ఉన్న పేరుని చెడగొడుతున్నారు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం, అది పరిశుద్ధ మందిరం, అది బలులు అర్పించే మందిరం, అది శ్రేష్టమైన చోటు, ఆత్మ సంబంధమైన సన్నిధి అక్కడ నిలిచి ఉండాలి, దేవుని ప్రభావం మందిరాన్ని నిండుకోవాలి, మందిరంలో మహిమ నిండి ఉండాలి. కానీ ఇప్పుడు వ్యాపారం జరుగుతున్నాయి, అక్కడ వ్యాపారపు కేంద్రంగా మారిపోయింది. అందుకే కోపించిన దేవుడు అక్కడున్న పావురాలన్నీ విడిచిపెట్టేశాడు, ఆ రూకలు మారుస్తున్న బల్లలన్నీ కింద పడద్రోసేశారు, కొరడాలు తీసుకొని కొట్టడానికి లేచారండి. వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆ స్థలాన్ని విడిచి పారిపోయినట్లు వాక్యలో గ్రంథస్థం చేయబడి ఉంది. కనుక దేవుని బిడ్డారా, మన పేరును పాడు చేసే కార్యాలు ఏదైనా కావచ్చు, మనకున్న సాక్ష్యాన్ని పాడు చేసే కార్యాలు. ప్రియులారా, నేను భౌతికమైన మందిరాన్ని గురించి చెప్పట్లేదు, మన మనస్సే ఆయనకు మందిరం. నేను భౌతికమైన చర్చ్ గురించి మాట్లాడలేదు, రాళ్లతో కట్టబడిన చర్చ్ గురించి మాట్లాడలేదు. మన మనస్సే ఆయనకు ఒక చర్చ్, మన మనస్సే ఆయనకు ఒక మందిరం, మన మనస్సే ఒక పరిశుద్ధ స్థలం. మన గుడిలో ఆయన నివసిస్తాడు. ఈ గుడిలో ఈరోజు సాక్ష్యాన్ని చెడగొట్టే విషయాలు ఏవేవి దాచాము, సాక్ష్యాన్ని పాడు చేసే కార్యక్రమాలు ఏవి నివసిస్తున్నాయో వాటన్నిటిని మనం వెళ్ళగొట్టాలి, పోగొట్టాలి, సాక్ష్యం కలిగి బ్రతకాలి. వెండి బంగారముల కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినవి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. సో అందుకే దేవుడు అంటాడు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. లోకానికి మనం ఏమై ఉన్నామండి? లోకానికి మీరు వెలుగై ఉండాలి. మీరు చీకటి కాదు, చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు. మీరు లోకానికి వెలుగై ఉండాలి, మీ వెలుగులు అనేకులు నడిపించబడాలి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని ప్రభు చెప్పాడు. ఉప్పు రుచిగలదుగాను కృపాసహితంగా ఉంటుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అన్య జనుల మధ్యలో మీరు సాక్షిగా బ్రతకండి. మీ సత్క్రియను చూసి అన్య జనులు పరలోకమందున దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా మీ ప్రవర్తన ఉండాలి. జీవవాక్యాన్ని చేతపట్టి జ్యోతుల వలె ప్రకాశించమని చెప్పాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. సో మనం ఈరోజు మరి లోకంలో
గౌరవంగా బ్రతుకుతున్నామా? ఏముందిలే, ఎవడు గౌరవిస్తే నాకేంటి, గౌరవించకపోతే అట్లా కాదండి. ఎవడు గౌరవించే విషయం కాదు. మనం గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక స్త్రీ గౌరవంగా బ్రతుకుతుందా? ఒక విశ్వాసి గౌరవంగా బ్రతుకుతున్నాడా? ఒక దైవ సేవకుడు ఘనంగా బ్రతుకుతున్నాడా? చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో నేను ఒక 2-3 మాటలు మీకు చెప్తాను. కోరదగినవి ఏవి, అది సబ్జెక్టు. ఏదేది కోరుకోవాలి ఆ విషయాలు చెప్తాను. మొదటి విషయం ప్రియులారా, మన మంచి పేరును కోరుకోవాలి, దేవుని దయను కోరుకోవాలి. నేను కొన్ని మాటలు బైబిల్ నుండి మీకు చెప్తాను, చదవండి. ఎప్పుడు మన గౌరవాన్ని మనం కాపాడుకుంటాం, ఎప్పుడు మనకు మంచి పేరు వస్తుంది అనే విషయాలు మీతో చెప్తాను. చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అండ్ 21వ వచనం చదువుదాం. ఎవడైనను వీటిలో చేరక తను పవిత్రపరచుకునేడలా వాడు పరిశుద్ధపరచబడిన వాడై యజమానుడు వాడుకొనట్టుకు అర్హమై సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాడు. గొప్ప ఇంటిలో అనేక పాత్రలు ఉంటాయి, వెండివి, కర్రవి, బంగారపు పాత్ర, రకరకాలమైన పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించబడతారు. ఎవడైతే తాను పవిత్రపరుచుకొని తాను ఎవరైతే పరిశుద్ధపరుచుకొని వాటిలో చేరకుండా పవిత్రంగా బ్రతుకుతారో ప్రియులరా, అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడినదై ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటుందంట. హల్లెలూయా. ప్రియులరా, మనమందరూ ఘనత నిమిత్తమైన పాత్రగా మార్చబడాలి. మన ఘనతను మనం కాపాడుకోవాలి, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి, మన మంచి పేరుని సంపాదించుకోవాలి. ప్రియులరా, ఈ ఘటాన్ని మనం ఘనతలో కాపాడుకోవాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మనకు ఒక దేహాన్ని ఇచ్చాడు, దీన్ని పవిత్రపరుచుకొని గౌరవంగా మనం బ్రతకాలి. మనం మాట్లాడే మాటలు కానీ, మనం జీవించే జీవన విధానం కానీ, మనం ధరించుకొని వస్త్రధారణ కానీ, అన్నిట్లో దేవుని బిడ్డలారా మనం గౌరవంగా బ్రతకాలి. గౌరవంగా బ్రతకమన్నారని నేను మరలా చెప్తున్నాను. కొంతమంది వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళు నన్ను గణపరచట్లేదు, పెళ్లిలో నాకు ముఖ్యమైన స్థానం ఇవ్వలేదు, నన్ను ప్రత్యేకంగా చూడలేదు అని తగాదాలు పడడం కాదు, ఎవరినో బెదిరించో భయపెట్టో మనం ఘనతను తీసుకోవడం కాదు. మన క్యారెక్టర్లో, మన జీవించే విధానంలో, మనం మాట్లాడే మాటల్లో ఎదుటి మనిషికి ఇతన్ని గణపరచాలి, మంచి వ్యక్తి, ఇతడు సాత్వికుడు, ఇతడు దీన మనస్సు గలవాడు అని ఎదుటి మనిషి మనల్ని గురించి మంచి సాక్ష్యం చెప్పేటట్లుగా మంచి పేరుని సంపాదించుకోవాలి. అలా కాకుండా అప్పుడే జస్ట్ మ్యారేజ్ అయిందండి, భార్య భర్తలు ఇద్దరు ఏంటండి బయటకు వస్తూ ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకొని బయటకు వస్తారు, అప్పుడే సంతకం చేశారండి, మ్యారేజ్ అయిపోయింది. భార్య భర్తలు ఇద్దరు వచ్చారండి. పాప ఈ పెళ్లి కుమార్తె పెద్ద గౌన్ వేసి ఉంటుంది కదండి, ఆ గౌన్లో బయటికి రావగానే కాళ్ళు తగిలి కింద పడిపోతే భర్త ఏం చేయాలి? చక్కని అమ్మాయిని చేతులు ఇచ్చి, అమ్మాయి పడిపోయేవేంటి, ఏమైనా దెబ్బలు తగిలి అనాలి. అనుకుండా వాడు చూసి నవ్వితే అప్పుడు ఆ ముండి చెయ్యి నన్ను పైకి లేపమనంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఇంత చదువుకున్నావు, నడవడం చేత కాకపోతే ఎట్లా, పెళ్లి చేసుకుంటే సరిపోతుందా, నడక కుదరాలి కదా, జీవితం అంతా నేను నీకు తోడుగా ఉంటానా, జీవితం అంతా నీ పడ్డప్పుడంతా నేను లేపుతానా, నీవెళ్ళి అన్నాడట. నీవెళ్ళి అన్నాడు. వెంటనే మరలా చర్చిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి విడాకులకు సంతకం పెట్టిందంట. అర్థమైందండి, వాస్తవం ఇది. పెళ్ళి అప్పుడే 10 నిమిషాలు బయటకు వచ్చారు, అందరూ వారికి పూలు జల్లి వాళ్ళని సన్మానిస్తున్నారు, అందరూ వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తా ఉన్నారు. బయటకు వచ్చారు, అమ్మాయి గౌను కాళ్ళు తగిలి కింద పడిపోయింది. అంతే పడిపోతుంటే టక్కన ఆమె లేవనెత్తుంటే బాగుండేది. అయినైనా ఆ జీవితం అంతా నువ్వు పడినప్పుడు ప్రతిసారి నేను లేవనెత్తినా నేను ఉంటానా, ఎవరు పడితే వాళ్ళే లేవాలి, ఏం కాదు ఆయన చూసుకుని నడిచేది లేదా అన్నాడంటండి భర్త. ప్రియులారా, అంతేనండి, భార్యను సన్మానం చేయలేనివాడు, భార్య పడిపోతే లేవనెత్తలేనివాడు, చేత కానివాడు, దద్దమ్మ, నీలాంటి సన్నాసి గడుతూ కాపురం చేయడం కన్నా నేను విడాకులు తీసుకోవడం మేలని వెనక్కి వెళ్ళి వెంటనే విడాకులకు సంతకం పెట్టించింది. అంతే. పెళ్ళి 10 నిమిషాల ముందు పెళ్ళి,
వెంటనే 10 నిమిషాల తర్వాత ఏంటండి విడాకులు. సరే, దాని గురించి ఏమైనా కానీ కొందరు అడిగి తెచ్చుకోవాలి ఘనత. నన్ను ఘనపరచాలి, నన్ను గౌరవించాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆరాటపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దుష్టుడైన హామాను ఉన్నాడు, ఆయనకు అందరూ వందనాలు చెప్పాలంట, అందరూ వందనాలు చెప్పాలి, అందరూ ఆయన చూడగానే సెల్యూట్ కొట్టాలి, అందరూ ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా సరే, ఆ జనం కూడా ఎందుకు వచ్చిందిలే, కుక్కకు ఒక ముక్క అని వందనాలు చెప్తున్నారు. మొరుగుతున్న కుక్కను ఏం చేస్తామండి మనం? ఒక ముక్కేస్తే ముక్కను చూస్తూ కుక్క ఊరుకుంటుందని ముక్కేస్తారు. సరే, అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారు. కానీ యూదుడు ఒకడు ఉన్నాడు, మొర్దెకై. తను దేవునికి తప్ప ఇంకెవరికి సాగిలపడ్డండి. అది అహంకారం కాదు, అది అతని ప్రతిష్ట. దేవుని దగ్గర తప్ప ఎవరి దగ్గర శిరస్సు వంచడు, దేవునికి తప్ప ఇంకెవరికి సాగిల పడడు. అది తన ప్రతిష్ట, తన సమర్పణ. ఒక యూదుడు అలాగే ఉంటాడు. ఒకే ఒక యూదుడు తనకు సన్మానం చేయలేదని, సత్కరించలేదని బాధ మనస్సులో పెట్టుకొని ప్రియులు ఇంటికి వెళ్ళంగానే ఇంచుమించు 50 మూరల ఒక కర్రను, ఒక కొయ్యిని నాటించాడండి. 50 మూరల ఎత్తుగలిగిన ఒక కొయ్యి ఒకటి నాటించాడు. ఎందుకంటే ఎప్పటికైనా కానీ ఇదే ఉరి కొయ్యి మీద అతను ఉరి తీయిస్తాను. దేనికోసం? రెస్పెక్ట్ ఇవ్వలేదు, కనపరచలేదు, సన్మానం చేయలేదని ఓ పెద్ద ఉరికొయ్యి నాటించి ఎప్పటికైనా దీని మీద అతని ప్రాణాలు తీస్తానన్నాడు. చివరికి ఆ ఉరికొయ్యి మీద ఎవరిని ఉరి వేశారండి? చెప్పాలి అంటారు కదండి, ఎవరు తవ్విన గుంటలో వాళ్ళే పడతారన్నట్టు తాను నాటించుకున్న ఉరికొయ్యి మీద తన ప్రాణమే చేయబడింది. కనుక రెస్పెక్ట్ అనేది ఎవరినో బెదిరించి, భయపెట్టి, కష్టపెట్టి తెచ్చుకోవడం కాదు. కానీ మన గుణాలను బట్టి, మన మాటలను బట్టి, మన పద్ధతులను బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకు మంచి పేరు రావాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి మీ జీవితాల్లో మీ పద్ధతులను బట్టి, మీ ప్రవర్తనను బట్టి ఘనతను పోగొట్టుకుంటున్నారేమో, మీకున్న మంచి పేరుని పోగొట్టుకుంటున్నారేమో. ఆలోచించండి, మంచిగా బ్రతకడానికి కొరకు ప్రయత్నించండి. నటించడం కాదు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏంటంటే ప్రియులారా, వీధిలో సన్మానాన్ని కోరుకునేవాళ్ళు, పెద్దపీఠం కోరుకునేవాళ్ళు, అందరూ వాళ్ళకి దండాలు పెట్టాలి, వందనాలు చెప్పాలని కోరుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని యేసయ్య గద్దించాడు. వాక్యం సెలవిస్తుంది, గొప్ప ఐశ్వర్యము కన్నా మంచి పేరు కావాలి. సో మనకు మంచి పేరు కావాలంటే మన మాటలు మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన మాటలను బట్టి మనకు మంచి వ్యక్తి అని. మాటే కాదండి, ఏదైనా కానీ ఒకడు తన హృదయం నిండిందని బట్టే నోరు మాట్లాడతారు. హృదయం మంచి నిండి ఉంటే మంచిగా మాట్లాడతారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులారా, మంచి స్నేహం కూడా చేయాలి. మనం నా క్యారెక్టర్ తెలియాలంటే నా స్నేహితుడిని బట్టి నా క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందండి. మీ క్యారెక్టర్ ఏంటో, మీరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నీ పక్కన ఉన్నవాడిని బట్టి తెలుస్తుంది. మంచివాడు ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతాయి. పావురాలన్నీ ఎక్కడ చేరుతాయండి? పావురాల గూడుకు చేరుతాయి. కాకులన్నీ కూడా కాకుల గూటికి చేరుతుంది. ప్రియులారా, ఎవరెవరి స్వభావాన్ని బట్టి ఒక ఫెలోషిప్ అనేది వాళ్ళు కలుగుతూ ఉంటుంది. సో మన సహవాసము, మన స్నేహము అవన్నీ కూడా మంచి మనుషులతో మనం జీవించాలి. మంచి మనుషులతో మనం సహవాసం చేసి మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ఆమేన్ చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా ఆమేన్ హల్లెలూయా. రెండోదిగా ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 13:7 చదవండి. మంచి పేరు మనకు ఎలా వస్తాయో చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 13:7. ఎవనికి పన్ను, ఎవనికి సుంకమో, ఎవరి ఎడల భయం ఉండలో వారి భయమును, ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును మీరు కలిగి ఉండండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒకటి ప్రియులారా, మనం పరిశుద్ధతలో మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. ఘనత నిమిత్తమైన పాత్రగా మన ఎడల మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి. మనమే రెస్పెక్ట్గా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి, మంచి పద్ధతులతో బ్రతకాలి. రెండవదిగా ప్రియులారా, మనకు మంచి పేరు రావాలంటే ఎదుటి మనిషిని మనం సన్మానించినప్పుడు మనకు సన్మానం వస్తుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ గెట్ రెస్పెక్ట్ అంటారు. మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు రెస్పెక్ట్ వస్తుంది. మనం ఎదుటి మనిషిని గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. వాక్యం సెలవిస్తుంది, ఎవరిని సన్మానించాలో వారికి సన్మానాన్ని అందచేయండి, ఎవరికి పన్ను చెల్లించాలో వాళ్ళకు పన్ను చెల్లించండి, ఎవరికి సుంకం చెల్లించాలో వాళ్ళకు సుంకం చెల్లించండి, ఎవరి ఎడల భయం కలిగి ఉండాలో వారి ఎడల భయం కలిగి ఉండండి, ఎవరికి ఇవ్వవలసిన ఘనతను వాళ్ళకి ఇవ్వండి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించండి.
కనుక ప్రియులారా, మంచి పద్ధతులు మనం నేర్చుకోవాలి. సన్మానించే అనుభవాలు, గౌరవించే అనుభవాలు దేవుని బిడ్డలకు ఉండాలి. ప్రప్రదంగా ప్రియులారా, మొదటగా మనం దేవుని సన్మానించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. యేసయ్య గారు ఒక పాట రాశారు. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. మన సన్మానానికి మహనీయుడు ఎవరండి? దేవుని సన్మానించాలి. మనం ప్రప్రదంగా మనం గౌరవించవలసింది, సన్మానించవలసింది, స్తుతించవలసింది ఎవరంటే దేవుని సన్మానించాలి. ఎలా సన్మానించాలి దేవుడిని అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. త్వరగా చదవండి. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీ రాబడి అంతటిలోనూ ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని గణపరచుము. అప్పుడు అవన్నీ చదువుకుంటే దాని వల్ల కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు అక్కడ ఉంటుంది. దేవుడిని మనం గణపరచాలి, దేవుని మనం సన్మానించాలి. ఎలా సన్మానించాలంటే ప్రియులారా, మన ఆస్తిలో భాగం ఇచ్చి, మన రాబడి అంతటిలో ప్రథమ ఫలాలు దేవుడికి ఇచ్చి, మన ఆస్తిలో భాగం ఇచ్చి. ఎందుకు మనం ఇలా ఇవ్వాలి? వాళ్ళకి లేదా అసలు మా సొమ్ము తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు అని మీకు పలుసార్లు కలగవచ్చు. ఏంటి దీని అర్థం ఏంటంటే, వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, రాబడి అంతట్లో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని మనం గణపరుస్తున్నాం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్మానించే భాగం అది, దేవుని సన్మానించే విధానం అది, దేవుని గణపరిచే విధానం అది. మనం ఏదో ఇస్తే దేవుని సేవ జరుగుతుందని కదా దాని అర్థం. దేవుని మనం సన్మానించే విధానం అది, దేవుని గణపరచడానికి అది ఒక మార్గం. ఓ తల్లి అంటది, అదే ఆమె ఏదో కానుక ఇవ్వబోతుంటే ఆమె చాలా కష్టాలు ఉంది. నాకు తెలిసి అమ్మ వద్దులేమ్మా, మీరే బోళ్ళని సమస్యలుండి మీరు నాకు కానుకిస్తారు, వద్దులేమ్మా అంటుంటే ఆమె అంటది, అయ్యా నన్ను ప్రభుని గణపరచుకొనివ్వు, నేను మీకు ఇవ్వట్లేదు, నేను నా దేవుడిని గణపరచాలనుకుంటున్నాను. నేను చాలా వరకు ఎవరైనా కానుకలు ఇవ్వద్దుంటే వద్దండి అంటాను. అంటే ఎవరైనా పేద సేవకులు కావచ్చు, పేద కుటుంబాలు కావచ్చు, సరే పాప వాళ్ళే రిస్క్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి మనం తీసుకోవడం బాగోదు, వద్దులే అని అనుకుంటాను నేను ఇది నా సొంత అభిప్రాయం, కానీ బైబిల్ అలా చెప్పదు. ఇది నా సొంత ఒపీనియన్ అండి. పాప వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కదా, సరే వాళ్ళ దగ్గర మనం ఏం తీసుకుంటాం అని, వద్దులేమ్మా నీ దగ్గర ఏముందని నీవు నాకు ఇస్తావు, వద్దులే తల్లి అంటే ఆ తల్లి అంటది, ఏందయ్యా అంత మాట అంటావు, నేను నీ అవసరాల కోసం నీ అక్కర కోసం నీకు ఇవ్వట్లేదు బాబు, నా దేవుణ్ణి ఇలా నేను సన్మానించాలనుకుంటున్నాను, నా దేవుని నేను గణపరచాలనుకుంటున్నాను, కనుక నా రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇస్తున్నాను, నా ఆస్తిలో భాగాన్ని దేవుడికి ఇచ్చి నా దేవుడిని నేను గణపరుచుకుంటున్నాను. ఎంత ఇచ్చాము అనేది కాదు ముఖ్యం, దేవుని గణపరచుకోవడానికి అది ఒక మార్గం. కనుక ప్రియులారా, ఒకటి దేవుణ్ణి సన్మానించాలి, దేవుని గణపరచాలి. బైబిల్ అంటది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, బైబిల్ సెలవిస్తుందండి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లిదండ్రుల్ని సన్మానించే అనుభవాలు ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన తల్లిని తండ్రి, నాకు తెలిసినంతవరకు ప్రియులారా, నేను రెగ్యులర్గా ఈ మాటని రొటీన్గా చెప్తుంటాను చాలాసార్లు. అదేంటంటే ప్రపంచంలోనే మన భారతదేశంలో ఉన్నంత మంచి తల్లిదండ్రులు ప్రపంచంలో ఏ పిల్లలకు లేరనే చెప్పాలి. ఎందుకంటే అన్ని దేశాలు ఒక 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లల్ని వాళ్ళ సొంతంగా బ్రతకడానికి వదిలేస్తారు. కానీ మన తల్లిదండ్రులు అయితే 20 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ మా అబ్బాయి తిన్నావరా నాన్న, ఏం తిన్నావరా, ఏమైనా కావాలరా, ఇప్పటికీ 40 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికీ వాడికి ఏదైనా సమస్య వచ్చినా తల్లి ప్రాణం పరితపిస్తుంది, తండ్రి పరితపిస్తాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, జీవితకాలం అంతా వీళ్ళ సేవ సరిపోతుందండి. నాకు కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద కోపం కూడా వస్తుంది. ఎందుకు వీళ్ళకి అవసరమా, వాళ్ళు బతకలేరా, ఇంకెందుకమ్మా అంటే, అయ్యా నేను చూడకపోతే ఎవరు చూస్తారయ్యా, ఇబ్బందులు ఉన్నట్టున్నాడయ్యా, పిల్లలు గలవాడయ్యా, పాపం ఎలా సాక్కుంటాడోనయ్యా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారయ్యా, ఫీజులు కట్టుకోలేకపోతున్నారు, నీకు వచ్చేదే ఫెన్షన్ డబ్బులు, అది ఆమె ఫెన్షన్ డబ్బులు అండి. ఆ ఫెన్షన్ డబ్బులతో శుభ్రంగా నీవు తినమ్మా, నీవు ప్రశాంతంగా ఉంటాయో, పిల్లలు గలవాడయ్యా పాపం ఏం ఇబ్బంది పడుతున్నాడో, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఏం తిప్పలు పడుతున్నాడో అని చెప్పి ప్రియులారా, ఆ తల్లి తన ఫెన్షన్ డబ్బుల నుండి ఒక భాగం కొడుకు పంపుతుందండి.
నేను అన్నాను, సరే నిన్నేమన్నా చూసుకుంటున్నాను, నేను పరామర్శించేది లేదు, చూసుకునేది లేదు. ఆమె పాప సొంతంగా బ్రతుకుతుంది. ఆమెకి ఏదో ఒక ఫంక్షన్ వస్తుందండి, ఏదో పాతిల్లు ఉంది, ఆ ఇంట్లో ఉండి పాపం ఆమె కష్టపడి వండుకొని తిని ప్రార్థనకు వచ్చి వెళుతుంటుంది. పిల్లలు ఎవరి దారిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏంటండి, ఫంక్షన్ రాగానే పెద్దోడికి ఇంత, చిన్నోడికి ఇంత. ఏ తల్లిదండ్రులు చూస్తారండి ఇలా? ఏ తల్లిదండ్రులు చూస్తారు చెప్పండి ప్రపంచంలో? మనకు అలాంటి మంచి తల్లిదండ్రులు ఇచ్చారు కనుక వారిని సన్మానించాలి. ఆయుష్, దీర్ఘాయువుకి కారణం ఏం తెలుసండి? దీర్ఘాయువుగా బ్రతకాలంటే తల్లిదండ్రులు ఎవరైతే సన్మానిస్తారో వారికి దీర్ఘాయువుని దేవుడు దయచేస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి, భార్య భర్తకు రెస్పెక్ట్ ఇవ్వాలి, భర్త భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి. గౌరవప్రదమైన స్థానాల్లో ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. సరే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, పర్సనల్గా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకునే పర్వాలేదు, ఒకరినొకరు తిట్టుకునే పర్వాలేదు, కానీ నలుగురు మధ్యలో ఉన్నప్పుడు గౌరవంగా బ్రతకాలి. దేవుని బిడ్డలారా, వాక్యం సరస్సు ఒకటి, మన పరిశుద్ధతలో మన ఘటాన్ని మనం కాపాడుకుంటూ గౌరవంగా మనం బ్రతకాలి. రెండవదిగా ఎదుటి మనిషికి సన్మానం, రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. మూడవదిగా పబ్లిక్లో మనకు గౌరవం ఉండాలి. ఒకటి పర్సనల్గా మన ఏడాలో మనకు రెస్పెక్ట్ ఉండాలి. రెండవదిగా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరితో మనం గౌరవం అనేది రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ని తీసుకోవాలి, మనం సన్మానించి సన్మానాన్ని తీసుకోవాలి. మూడవదిగా పబ్లిక్లో, సమాజంలో మనం ఎక్కడున్నా అక్కడ మనం గౌరవంగా బ్రతకాలి. యాకోబు అంటాడు, అన్ని జనులందరి మధ్యలో నన్ను మీరు అసహ్యునిగా చేశారు. పిల్లల్ని చూసి చెప్తున్నాడు, మీరు నన్ను ఈ ప్రజల మధ్యలో అసహ్యునిగా చేశారు, నా సాక్ష్యాన్ని మీరు పాడు చేశారు. దుఃఖిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు. అది 34వ అధ్యాయం ఆదికాండం 30వ వచనం ఉంటుంది, మీరు మరలా చదువుకోండి. 34వ అధ్యాయం 30వ వచనం. అన్ని జనులందరి మధ్యలో మీరు నన్ను అసహ్యునిగా చేశారు, నా సాక్ష్యం కంపు కొట్టిపోయేటట్లుగా చేశారు అని ప్రలాపిస్తున్నాడు. కనుక పిల్లరా, మన సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు, అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు జ్యోతుల వల్ల మనం ప్రకాశించాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. దావీదు గురించి ప్రియులారా, దావీదు చాలా ఉత్తముడు, దేవుని హృదయానుసారుడు. ఒకే ఒక ప్రాబ్లం, ఏంటది? దావీదు చాలా గొప్ప వ్యక్తి, దేవుని హృదయానుసారుడు, పాడి ప్రభుని కీర్తించి మహిమపరిచే గొప్ప గుణగణాలు కలిగినవాడు, గుణాతిశయం కలిగినవాడు దావీదు. నేను కోరుకున్నవాడు ఇతడే అని అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడు దావీదు. మనసులో పగ లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, అధికార దాహం లేదండి, అధికార వ్యామోహం లేదు. అంత గొప్పతనం కలిగినవాడు దావీదు. దావీదు గురించి మనం ఏ కోణంలో, ఏ కోశంలో కూడా ఆయన గురించి మనం నింద మోపలేం. అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు దావీదు గారు. కానీ తనకున్న ఒక చిన్న సమస్య ప్రియులారా, అందరూ యుద్ధభూమిలో ఉన్నప్పుడు తన మిద్దె మీద ఉన్నాడు. చూడరాని దృశ్యాన్ని ఒకటి చూశాడు, అంతటితో వదిలేసి ఉంటే బాగుండేది. రహస్యంగా ప్రియులారా ఆ వ్యక్తిని తీసుకొచ్చి రహస్యంగా మాట్లాడి రహస్యంగా పాపం చేశాడు. అది తన చరిత్రలో అలాగే మిగిలిపోయిందండి. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు, ఎంతో ప్రార్థన చేశాడు, దేవుడు క్షమించాడు. కానీ యేసన్న గారు ఎప్పుడు చెప్తారు, గాయం మానినా మచ్చ మానదు. గాయాలు మానిపోతుంది, దేవుడు కనికరిస్తాడు, కానీ మన జీవితంలో కలిగిన మచ్చ ఎప్పటికీ తొలగిపోదండి. అందుకే గాయాలు కలగకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. లిమిట్స్లో, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి, ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలి, ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి. సాక్ష్యం దెబ్బతింటుందంటే జాగ్రత్త పడాలి. ఎందువలన మనకి నింద వస్తుంది, ఎందువలన ఈ సమస్య వస్తుంది, ఎందువలన ఈ పేరు వస్తుంది, మన పేరు చెడిపోవడానికి కారణం ఏమిటి, దేనివల్ల మన పేరు జాగ్రత్త పడాలి, అప్రమత్తంగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, గొప్ప ఐశ్వర్యం కన్నా మంచి పేరు కోరదగినది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎంతవరకు మాట్లాడుతున్నావు గుర్తెరగాలి. ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, పరస్త్రీల పట్ల, పరపురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి కారణం ఏమిటి? పరస్త్రీలతో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. ప్రతిదానికి ఒక హద్దు, ఒక సరిహద్దు అనేది ఉంటుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు సంభాషించాలి, స్త్రీల పట్ల ఎలా ఉండాలి, పురుషులతో ఎట్లా మాట్లాడాలి, కుటుంబ వ్యవస్థలో ఉన్న మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ప్రియులారా, అన్ని జనుల మధ్యలో నన్ను అసహ్యునిగా చేయొద్దు. మీరు అన్ని జనుల మధ్యలో నేను తల ఎత్తుకోకుండా ఉండేటట్లు మీరు చేశారు. పిల్లల్ని చూస్తూ అంటాడు, మీరు చేసిన పనికి, ఆ దీనా చేసిన పనికి
మీరు చేసిన ఈ నరహత్యపు పనికి అన్ని జనుల మధ్యలో నా సాక్ష్యాన్ని పాడు చేశారు. వాళ్ళు ఎప్పుడు వచ్చి నా మీద పడతారో తెలియదు, నన్ను చంపేస్తారు, నా కుటుంబాన్ని చంపేసేటట్టున్నారని ఏడుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, గొప్ప ఐశ్వర్యం కన్నా మనందరికీ మంచి సాక్ష్యం ఉండాలి, మంచి పేరు కావాలి. ఆ పేరును దేవుడు మనకు మన పరిచర్యకు అనుగ్రహించునుగాక. గుడారాల పండుగ అయిన తర్వాత మన సాక్ష్యం, మన కీర్తి, మన పేరు ప్రపంచ దేశానికి వ్యాపించాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, గొప్ప ఐశ్వర్యం కన్నా ఏం కావాలి మనకు? మంచి పేరు కోరదగినవి. ఇంక 2 చిన్న మాటలు చెప్పి ముగిస్తాను. రెండో విషయం చదవండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9-10 వచనాలు. ఫాస్ట్గా చదవండి, టైం అయిపోయింది. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలబడుతుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అది న్యాయమైనది. బంగారము కంటే విస్తారమైన మేలు మీ బంగారము కంటే కోరదు. ప్రియులారా, రెండవదిగా కోరదగినది ఏంటంటే యెహోవా యందలి భయము. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి అందరూ అనండి అందరూ. యెహోవా యందలి భయము పవిత్రమైనది. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను కోరదగినవి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చూడండి, కీర్తనకాడు చెప్తున్నాడు, యెహోవా యందలి భయం పవిత్రమైనది, అది బంగారము కంటే అన్నాడు. తనకు సాటిస్ఫాక్షన్ రాలేదండి. ఆగండి, బంగారం కంటే కాదు, ఇంకొక పదం కూడా యాడ్ చేయాలి. ఏంటంటే విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినది. ఒకవైపున విస్తారమైన మేలిమి బంగారం, ఇంకొక వైపున యెహోవా యందలి భయము. ఒకవైపున విస్తారమైన మేలిమి బంగారము, బంగారపు గనులు, విస్తారమైన మేలిమి బంగారము, రాసులు ఉన్నాయండి. ఇంకొక వైపున యెహోవా యందలి భయము, పవిత్రమైన భయం. దేన్ని కోరుకోవాలి? కీర్తనకాడు అంటాడు, యెహోవా యందలి భయమును, అవి కోరదగినవి, అవి కోరుకోవాలి. మనం చిన్న దానికి భయపడుతున్నాం, లోకానికి భయపడుతున్నాం, పాపానికి భయపడుతున్నాం, అవమానానికి భయపడుతున్నాం, నిందకు హృదయం బద్దలైపోతున్నాయి, సమస్యలకు భయపడుతున్నావు, భవిష్యత్తును గురించిన భయం మనల్ని పట్టి పెడుతుంది. భయపడవలసింది ఎవరికి? మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యందు మనం భయము కలిగి జీవించాలి. భయపడవలసింది దేవునికి. ఆ భయం మనకు లాభాన్ని చేకూరుస్తుంది. ఎవరైతే దేవుని యందు భయము కలిగి జీవిస్తారో అది తన సేవకునికి హెచ్చరికను అందిస్తుంది, అది అనుసరించే వారికి లాభాన్ని చేకూరుస్తుంది. దేవుని యందు నీవు భయం కలిగి జీవిస్తే ప్రియులారా, అది నీ గొప్ప లాభాన్ని తెస్తుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అసలు దేవుని భయం అనుకుందండి. మనుషులకు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం, భవిష్యత్తుకు భయపడుతున్నాం, రోగాలకు భయపడుతున్నాం, బీపీ షుగర్లకు భయపడుతున్నాం, అప్పుల బాధలకు భయపడుతున్నాం, రుణ బాధలకు భయపడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులకు భయపడుతున్నాం. అసలు భయము, ఎవరి ఎడల మనం భయం కలిగి ఉండాలి, ఎవరి యందు మనం భయభక్తులు కలిగి జీవించాలంటే దేవుని యందు భయం, అది పవిత్రమైనది. భయం ఒక రకంగా మంచిదండి. చాలామంది అంటుంటారు, భయపడతారు. భయం మంచిదే, అయితే ఎవరి యందు భయం ఉండాలంటే మనకు దేవుని యందలి భయం. ప్రభు నన్ను చూస్తున్నాడు, ప్రభు నన్ను వెంబడిస్తున్నాడు, ప్రభు నాలో ఉన్నాడు అనే భయం మనల్ని పవిత్రత వైపు నడిపిస్తుంది. దేవుని యందు భయపడ్డాడు కనుక యోసేపు పాపం చేయడానికి తను అప్పగించుకోలేదండి. పాపం ఎదురు నుండి పారిపోయాడు. దేవునికి భయపడే మనిషి కనుక పాపం ఎదురు నుండి పారిపోయాడు. తద్వారా తనకు వచ్చిన లాభం ఏంటంటే ఐగుప్తు దేశానికి అధిపతిగా మారాడు. దేవుని యందు భయం కలిగిన అబ్రహాము తన ఒక్కడైన కుమారుని దేవుడికి ఇవ్వడానికి కొరకు వెనకాడలేదు. ఎందుకంటే దేవుని యందు తనకున్న భయం. ఆకాశం సాక్ష్యం ఇస్తుంది, పరలోకమందున దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దూత దిగి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము, నీ ఒక్కడైన నీ కుమారుని దేవునికి ఇవ్వడానికి నీ వెనకాడలేదు గనుక, వెనుదిరగలేదు గనుక, ఇందువలన నీవు దేవునికి భయపడుతున్నవాడని తెలుస్తుంది. నీవు దేవునికి భయపడేవాడు. దానివల్ల జరిగిందంటే ఆయనకి కలిగిన లాభం ఏంటంటే ప్రియులారా, ఏ కుమారుని అయితే బలిపీఠం మీద ఇచ్చి అర్పించాలని సిద్ధపడ్డాడు ప్రియులారా, అదే కుమారుని దేవుడు ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరింపచేశాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఫరో మంత్రసానులను పిలిచి ఇలా చెప్పాడు, మగపిల్లవాడు పుడితే
కాన్పు పీఠం మీద ఉండే పీఠంలోనే ఆ మగపిల్లవాడిని చంపేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి, అంట్లు తోమడానికి పనికి వస్తుంది అని మంత్రసాలను పిలిచి ఆలోచన చెప్పాడు. బైబిల్ సెలవిస్తే ఆ మంత్రసానులు యెహోవాకు భయపడినందున అలాగూ చేయలేదు. రాజు పిలిచి బహుమానం చూపించి డబ్బులు ఇస్తామని ఎరయేసి ఆశ చూపించి ఇశ్రాయేలు హిబ్రీల పిల్లల్ని మగపిల్లల్ని చంపాలని శాసనం ఇచ్చాడు, ఆజ్ఞాపించాడండి. కానీ మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము దేవునికి భయపడేవారం, మేము అలా చేయము అని చెప్పి ప్రియులరా రాజుగారికి ఏదో నెచ్చ చెప్పుకున్నారు తప్ప అలాంటి నీచమైన పనికి వాళ్ళు పాల్పడలేదండి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, వారు దేవునికి భయపడినందున దేవుడు వారి సంతతిని, వారికి వంశాభివృద్ధిని కలుగు చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం గట్టిగా హల్లెలూయా, గట్టిగా. దేవుడు మనకి ఎప్పుడు లాభం కలుగుతుంది. దేవుని భయం ఉండండి, దేవునితో భయం. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మర్చిపోతే ఎట్లా? మనం ఎట్టాన బతుకుతాం, ఎవడు చూస్తాడు, ఎవడికి చెప్పాలని అనుకుంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి భయపడి బ్రతకాలి మనం, అప్పుడు లాభం కలుగుతుంది. దేవుని భయం ఉన్నవాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించరు, దేవుని భయం ఉన్నవాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడరు, దేవుని భయం ఉన్నవాళ్ళు ఇష్టానుసారంగా బ్రతకరు, దేవుని భయం ఉన్నవాళ్ళు నీచమైన ప్రవర్తించరు. ఈరోజు క్రైస్తవ సమాజాల్లో దేవుని భయం వదిలిపోతుందండి. ఆచారాల ముసుగులో బ్రతుకుతున్నారు కొంతమంది, పూర్తిగా దైవ భయాన్ని కోల్పోయి దేవుని సేవలో దేవుని బిడ్డల మధ్యలో లోకం ప్రవేశిస్తుంది. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీతో లేడా? నువ్వు చాటున మాట్లాడుతున్నప్పుడు దేవుడు లేడా? నువ్వు చాటున దూషిస్తున్నప్పుడు దేవుడు లేడా? దేవుని భయం ఉన్నవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడుగడుగున జాగ్రత్తగా నడుస్తాడు. పాపం చేయడానికి పూనుకోడు, పాపానికి ప్రేరేపించబడిన పాపానికి తను అప్పచెప్పుకోడండి, పవిత్రత వైపు ప్రయాణిస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు లేని చోటేదండి. ఒక గురుగారు శిష్యులను పిలిచి తలాగొక ఫ్రూట్ ఇచ్చి ఎవ్వరు లేని చోట తినరమ్మని చెప్పారంట. వెళ్ళి ఎవ్వరు లేని చోట తినరమ్మన్నారంట. అందరూ వెళ్ళి ఏదో ఒక చోట తినేసి గురుగారి దగ్గరికి వచ్చి గురువుగారు అని వచ్చేసామన్నారు. ఒకడు మాత్రం తీసుకెళ్ళిన ఫ్రూట్ అలాగే తీసుకొచ్చాడు, ఆ పండును మరలా అలాగే తెచ్చాడు. అప్పుడు ఆ గురుగారు అడిగారు, ఏరా బాబు అందరూ తిన్నారు, నీవు తిరిగి తీసుకొచ్చేవి ఏంటంటే? మీరేమన్నారు? ఎవరూ చూడని చోటు, ఎవరూ లేని చోటు, ఎవరూ సంచరని చోటు, ఎవరి కదలని చోటు తినేసి రమ్మని చెప్పన్నారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా, తలుపు చాటుకి వెళ్ళినా, గుడి చాటుకి వెళ్ళినా, గోపురం చాటుకి వెళ్ళినా, గోడ చాటుకి వెళ్ళినా, చెట్టు చాటుకి వెళ్ళినా, పుట్ట చాటుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. అదండి దైవ భయం, అది యెహోవా యందలి భయం, అది దేవుని భయం. ఈరోజు మరి ఈ భయం అనుకుంటుందా? ప్రియులారా, దేవుని భయం ఉన్నవాడిని ఎవడో నడిపించాల్సిన అవసరం లేదు, ఎవరో బోధించాల్సిన అవసరం లేదు. ఆ భయమే మన సన్మార్గంలో నడిపిస్తుంది. భయపడవలసిన వాళ్ళకేమో భయపడలేదు, ఏంటండి భయపడకూడని వాటికేమో భయపడుతున్నారు. ఇంకొక విషయం చెప్పనండి, మన ఆడవాళ్ళు ఉంటారు, మన సిస్టర్స్, మీరు నా సహోదరులు, నా తల్లిదండ్రులు, నా తల్లులు అండ్ మా చెల్లెళ్ళు, మా అక్కలు చాలామంది ఉన్నారు మీరు ఇక్కడ. ప్రియులారా, వీళ్ళందరినీ నేను సర్వే చేస్తే నాకు తెలిసిన విషయం ఏం తెలుసండి, ఒక చిన్న బొద్దింక వచ్చిందనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ కూటికిలో 4 బొద్దింకలు పడిందండి మీ మీద, మీరు ఎలా ఉంటారు? భయపడకుండా ఉంటారా? అయ్యో బొద్దింక అంటారు కదండి. నాకు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, చిన్న బొద్దింకకి తుల్లిపడి లేచి భయపడిపోతున్నారు కదండి. ఇంట్లో 6 అడుగుల ఆజానుభావుడు ఉన్నాడు భర్త. ఏ రోజైనా భయపడ్డారండి ఆయనకి? బొద్దిక ఎంత ఉంటుందండి, దాన్ని చూసి తుల్లిపడి లేస్తూ ఉంటారు. 6 అడుగుల ఆజానుభావుడు అండి, ఏంటండి కండల మండి అన్నట్టు, ఏంటంటే ఎంత బలంగా ఉంటాడో ఆయన చూసి అసలు లెక్క కూడా చేయరండి. అంతేక భయపడవలసిన వాళ్ళకేమో బైబిల్ మీ భర్త ఏడేలా నీవు భయము కలిగి ఉండండి, భయపడవలసిన వాళ్ళకేమో భయపడలేదు, భయపడకూడని వాటికేమో భయపడుతున్నాను. కనుక ప్రియులకు గుర్తించండి, గ్రహించండి, యెహోవా యందలి భయము పవిత్రమైనది. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా యందు భయపడండి, దేవునికి భయపడండి. మనుషుల భయం ఉరి అని వాక్యం సెలవిస్తుంది. మనుషులకు భయపడడం అనుకో అది ఉరి వచ్చినట్లు వస్తుంది. దేవుని భయంతో బ్రతకాలి, దేవుని భయంతో మాట్లాడాలి, దేవుని భయంతో జీవించాలి.
మన భూ సంబంధులు కాదు, మన భౌతికమైన మనుషులు కాదు, మన పర సంబంధులు, మన పౌరస్థితి హక్కు పరలోకమందున్నది, మన శరీర సంబంధులు కాదు. కనుక ఏది కోరదగినవి, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును దయను కోరదగినవి. ఏది కోరదగినవి అంటే యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది మేలిమి బంగారము కంటే కోరదగినవి. కనుక దాన్ని మనం కోరుకోవాలి. చివరి మాట ప్రసంగి 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఫాస్ట్గా చదవండి. ప్రసంగి 5వ అధ్యాయం 18వ వచనం. కోరదగినది గాను చూడ ముచ్చటిది గాను నాకు కనబడ్డది ఏంటంటే, దేవుడు మనకు నియమించిన ఆయుష్కాలము దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే ఇదే వానికి భాగ్యం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మూడోది కోరుకోదగినది ఏంటంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కోరదగినది గాను చూడ ముచ్చటిది గాను అతనికి కనబడింది ఏంటంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా అన్నపానమును పుచ్చుకొని ఏంటండి కష్టార్జితం వల్ల క్షేమంగా బ్రతకాలి, అంతే. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా శుభ్రంగా భోజనం చేయండి, మంచినీళ్ళు తాగండి, కష్టపడి పని చేయండి, ప్రశాంతంగా బ్రతకండి. అంతకు మించింది ఈ లోకంలో కోరుకునదగినది ఏమీ లేవండి. ఇదే దేవుడు మనకిచ్చిన భాగ్యం. చప్పట్లు కొడుతూ ప్రభుని శుద్ధం గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రశాంతంగా భోజనం చేయాలి, ప్రశాంతంగా మంచినీళ్ళు తాగండి. కొందరు తింటూ ఉంటే నాకు అబ్బో ఎంత భాగ్యమరో బాబు అనిపిస్తుంది. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా శుభ్రంగా తినండి, ఏదైనా తినండి, లిమిట్గా తినండి, మంచినీళ్ళు తాగండి, కష్టపడి పని చేయండి, చెమటోర్చి పని చేయండి. కష్టార్జితం, కష్టపడాలి, శ్రమపడాలి, అన్నపానాలు పుచ్చుకోవాలి, శ్రమపడాలి, కష్టపడాలి. సోమరితనానికి చోటు ఇవ్వకూడదు. కష్టపడి క్షేమంగా బ్రతకాలి, శ్రమపడి క్షేమంగా బ్రతకాలి. శ్రమ లేకపోతే మహిమ లేదు, కష్టపడకపోతే క్షేమం లేదు. సేవలో శ్రమపడాలి, కష్టపడాలి. దేవునికి ఇచ్చిన కుటుంబంలో కష్టపడాలి. ఆయుష్కాలం అంతా ఇంకెంతకాలం కష్టం, ఇంకెంతకాలం శ్రమ అని అనుకోకూడదు. జీవితకాలం అంతా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కష్టార్జితంతో మనం క్షేమంగా బ్రతకాలి. అన్నపానాలు పుచ్చుకొని ప్రియులరా మనం నెమ్మదిగా బ్రతకాలి. ఇదే దేవుడు మనకిచ్చిన భాగ్యము, ఇది కోరుకోదగినది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రియులరా అన్నీ తినండి, ఏ ఫుడ్ అయినా ఏ నీళ్ళైనా ప్రార్థన చేసి స్తుతించి తింటే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అంతే. హల్లెలూయా. ఏమి తిన్నామనేది కదండి ముఖ్యం. గుండెలో సంతోషం ఉంటే, మనసులో ఆనందం ఉంటే మనం ఏం తిన్నా అది మనకు ఆరోగ్యంగానే ఉంటుంది. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున సిద్ధం గట్టి గట్టిగా హల్లెలూయా. ఏదైనా తినండి, అది తినకూడదు. దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినండి, అన్నీ తినండి, లిమిట్గా తినండి. తిని కష్టపడండి, ప్రయాసపడండి, క్షేమంగా బ్రతకండి, నెమ్మదిగా బ్రతకండి. ఇది మానవ జాతికి కోరదగినదండి. దిగులు పడకూడదు, చింతించకూడదు, బాధపడకూడదు, కృంగిపోకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు, అనవసరమైన ఆలోచనలు వద్దు, రేపటి గురించి చింత వద్దు. దేవుడు ఈరోజు ఏది ఇస్తే మీరు ప్రయత్నించి చూడండి. పౌలు గారు చెప్పిన సూత్రం అండి ఏంటంటే, మీరు భోజనం చేసేటప్పుడు ఏది నిషిద్ధమైనది లేదు, మీరు ప్రార్థన చేసి స్తుతించడం వలన అన్నీ పవిత్రపరచబడుతుంది. సిరిధాన్యాలు తింటారో లేకపోతే చిరుతిండి తింటారో ఏమైనా తినండి అని, కానీ మీరు ప్రార్థన చేసి స్తుతించి దాన్ని తినండి. అది మీకు రుచిని ఇస్తుంది, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రియులారా ఇది కోరదగినదని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు మన వెనుకిడిలో స్థిరపరచుగాక. హల్లెలూయా. మరి కోరుకుందామా? ఏం కోరుకుందాం చెప్పండి. దేవుడు ఇప్పుడు ఒక రాసులు బంగారం డబ్బంతా ఇక్కడ దార పోస్తాడండి, కుమ్మరిస్తాడు. ఇంకొక మంచి పేరు పెట్టాడు. ఏ సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అండ్ దయ కోరదగినదని వాక్యం సెలవిస్తుంది. అందరూ లేచి నిలబడండి, వచ్చిన ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. కృపగల దేవుడవు, దయగల దేవుడు ప్రభా, మీ స్తోత్రాలు నాయన. ఈ నెల ఆరంభంలోనే 1వ తారీఖున మీరు ప్రత్యేకంగా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం తండ్రి.
ఈ లోకంలో ఏది కోరుకోవాలో బహుతేటగా మీరు వివరించినందుకే మీకు స్తోత్రం తండ్రి. గొప్ప ఐశ్వర్యము రెక్కలు ధరించుకొని ఎగిరిపోతుందని, మంచి పేరు కోరుకోమని చెబుతూ వచ్చారు తండ్రి. వెండి బంగారాల కంటే దయ కోరుకోమని చెబుతూ వచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఎంతోమందికి అన్నీ ఉన్నాయి, విస్తారమైన ధనం ఉంది, కానీ జక్కయ్యకు పాపిష్టివాడని ఒక పేరు ఉంది నాయన. అటువంటి పరిస్థితి రాకుండా మీరు కాపాడండి తండ్రి. విలువైన అత్తరు బుడ్డి ఉంది కానీ పాపాత్మురాలు తండ్రి. ఆ పరిస్థితి రాకుండా మంచి పేరు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. యేసయ్యా, మంచి సాక్ష్యం కలిగి, మంచి ఘనత కలిగి, పేరు కలిగి జీవించాలని చెబుతూ వచ్చారు. అది కోరుకోమని చెప్పినందుకే మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఈ లోకంలో వ్యర్థంగా జీవించకుండా, అసహ్యమైన వాటిలో ప్రవేశించకుండా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని, అయ్యా నీ కొరకు జీవించినప్పుడు మంచి పేరు కలిగి ఉంటుందని చెబుతూ వచ్చారు. వ్యక్తిగతంగా మంచి పేరు కలిగి ఉండాలని, సహోదరుల ఎడల వారిని సన్మానించినప్పుడు మాకు సన్మానం కలుగుతుందని, ఘనత కలుగుతుందని చెబుతూ వచ్చారు. సమాజంలో విలువ కలిగి బతకాలని చెబుతూ వచ్చారు తండ్రి. ఈ రాత్రి చేరుచిన బిడ్డలందరి జీవితాలలో ఒక మంచి సాక్ష్యం, మంచి పేరు పొందుకొని జీవించే కృపను దయచేయండి ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ఎలా జీవించారో ఇది మొదలుకొని నీ కొరకు సాక్ష్యార్థంగా మంచి పేరు కలిగి జీవించాలని కృప చూపండి ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఏది కోరుకోవాలో బహుతేటగా మీరు వివరించినందుకై మీ స్తోత్రం తండ్రి. బంగారం కంటే మేలిమి, విస్తారమైన బంగారం కంటే మీ ఎందైన భయం కోరుకోమని చెబుతూ వచ్చారు తండ్రి. అబ్రహాం భయపడుతూ వచ్చాడు, యేషోబు భయపడుతూ వచ్చాడు తండ్రి, మంత్రసానులు భయపడుతూ వచ్చారు తండ్రి. మీ ఎందైన భయమే సకల ఆశీర్వాదం తెచ్చిపెడుతుందని చెబుతూ వచ్చారు తండ్రి. నన్ను మమ్మల్ందరూ హెచ్చరించేందుకే మీ స్తోత్రం నాయన. మీ అందు భయం కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ఆ భయమే కోరుకోమని చెబుతూ వచ్చేందుకే మీ స్తోత్రం నాయన. మా కష్టాజితం పరుల పాలు కాకుండా, డాక్టర్ల పాలు కాకుండా, అన్యాక్రాంతం కాకుండా, మేము మా పిల్లలు అనుభవిస్తూ జీవితకాలం అంతా కష్టాజితం చేత సుఖంగా బతకడమే కోరుకోమని చెబుతూ వచ్చారు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి చేరుచిన బిడ్డలందరి జీవితాలలో వారి కష్టాజితం వ్యర్థమైపోకుండా, వారు వారి కుటుంబీకులు జీవితకాలం అంతా సంతోషిస్తూ సుఖంగా ఆ కష్టాజితం అనుభవిస్తూ జీవించాలని కోరుకుంటున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్యం చెప్పిన మీ దాసుని ఇంకా బలపరచండి. అనేక జనములకు, జాతులకు తండ్రిగా బలపరిచి వాడుకోండి ప్రభా, మీ స్తోత్రాలు నాయన. ఈ రాత్రి చేరుచిన పిల్లలందరి జీవితంలో ఏది కోరుకోవాలో చెబుతూ వచ్చారు. ఆ విధంగా ముందు కొనసాగేటట్లుగా దీవించి నడిపించి వర్తిల్ల చేయమని, ఈ నెలంతా కంచి వేసి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వాక్యం చెప్పిన తన దాసునికి మనందరికీ ఆయన కృప సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.